క్రీడా పోటీలు మూడో రోజుకి చేరుకున్నాయి. మనతో పాటు బండారు శ్రావణి గారు ఉన్నారు. హలో థర్డ్ డే ఫైనల్స్కి వచ్చేసాం అంతాము. సో వెరీ హ్యాపీ అండి. క్రీడలు ప్రోత్సహిస్తూ శాప్ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఇయర్ కూడా ఇంకా మరింత అరేంజ్మెంట్స్తో దాదాపు 130-140 మంది ప్రతినిధులు అందరూ కూడా ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ అండి. నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్న మీరు ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్, క్రీడ యొక్క ఉపయోగాలు, ప్రజా స్ఫూర్తికి అది ముఖ్యమంత్రి గారి విజన్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా యంగ్స్టర్స్, యూత్ని అండ్ క్రీడలను ప్రోత్సహించే విధంగా కూడా ఈరోజు ప్రజాప్రతినిధులని దీంట్లో భాగస్వాములు చేస్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యమంత్రి గారిది ఒకటే ధ్యేయము, ఒక విజన్ గోల్ పెట్టుకున్నారు, హ్యాపీ హెల్దీ వెల్దీ స్టేట్ చేయాలని చెప్పి. అందులో భాగంగా స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది లైఫ్ స్టైల్లో ఒకటి భాగంగా ఉండాలని కూడా ఈరోజు ఇంత అద్భుతంగా నిర్వహించారు. ఇక్కడ జెండర్ డిఫరెన్స్ లేకుండా, ఏజ్ డిఫరెన్స్ లేకుండా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సరదాగా ఎలా అయితే ప్రజా సమస్యల మీద మేము అంతే ఫీల్డ్లో ఉండి ఇవాళ పని చేస్తున్నామో, క్రీడా స్ఫూర్తి అందరిలో ఉండాలి అని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక అద్భుతమైన క్రీడా స్ఫూర్తికి సంబంధించిన ఆట విడుపు కార్యక్రమం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఎవ్రీవన్ అంటే అందరూ నచ్చిన వాళ్ళు అందరూ బాగా ఆడుతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ.